నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గంలో ఎవరుండాలి? భారీగా 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎవరికి మంత్రులు ఇవ్వాలనేది పెద్ద చర్చ నడుస్తుంది టీడీపీలో. ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అగ్ని పరీక్ష. ఇది 164లో చాలామంది యువకులు గెలిచారు, మహిళలు గెలిచారు, సీనియర్లు ఉన్నారు చాలామంది. సామాజిక వర్గాలు అంచనాలు వేయాలి, కానీ 25 మంత్రులు దాటి చేయడానికి వీలు లేదు. రాజ్యాంగం ప్రకారం 25 మంది మంత్రులు మాత్రమే క్యాబినెట్లో ఉండాలి. మరి ఎవరు ఉండాలి? మరి ఇప్పటికే మనకందరి సమాచారం పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఉండటం లేదు, డిప్యూటీ సీఎం వద్దు అన్నారని చెప్పి మనకున్న క్లియర్ సమాచారం అది. అదేవిధంగా నారా లోకేష్ గారు మరి ఆయన కూడా మంత్రిగాను ఉండాలని అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా చాలా కీలకమైన శాఖ ఉంటుంది. మరి గతంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్, కీలకమైన పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు 4 శాఖలు ఉన్నాయి. దాంట్లో 4 గతంలో విడగొట్టి 4 మంత్రులు పెట్టారు. ఇప్పుడు 4 కలిపితే చాలా గ్రామీణాభివృద్ధి శాఖ, చాలా పెద్ద శాఖ. ఒకవేళ అలాంటిది ఏమైనా నారా లోకేష్ గారికి ఇచ్చే ఆలోచన జరుగుతుందని ఒక చర్చ నడుస్తుంది. మరి అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు మరి గతంలో స్పీకర్గా చేశారు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో స్పీకర్గా ఉండమని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నట్టు ఆ ప్రపోజల్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టినట్టు తెలిసింది. కానీ మరి మనకున్న సమాచారం అయితే నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ పదవిని వద్దని చెప్పి అంటున్నారని తెలిసింది. మంత్రే కావాలని చెప్పి అంటున్నారన్నారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీకి 40 మందో 50 మందో 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని వారించాలంటే అనుభవజ్ఞులైన స్పీకర్ ఖచ్చితంగా ఉండాలి. కానీ కేవలం 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి అక్కడ స్పీకర్ స్థానంలో ఒక సీనియర్ ఉంటే తప్ప గట్టి స్పీకరు లేకపోతే సబ్జెక్ట్ ఉన్న స్పీకరు ఉండవలసిన అవసరం ఉందా లేదని కూడా చర్చ నడుస్తున్నట్టు తెలిసింది. కాబట్టి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రికి కావాలని కోరుకుంటున్నారు. మరి స్పీకర్గా ఎవరిని పెడితే బెస్ట్ అనేది చర్చ నడుస్తుంది. బీసీ సామాజిక వర్గాలకి ప్రయారిటీ ఇవ్వాలి. గతంలో శాసనమండలి చైర్మన్గా మా షరీఫ్ గారికి అవకాశం ఇచ్చారు, ముస్లిం మైనార్టీకి. టీడీపీ నుండి ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి శాసనమండలికి చైర్మన్గా షరీఫ్ గారు ఉన్నారు. మరి ఇవాళ బీసీలకి ప్రయారిటీ ఇవ్వాలనేది గతంలో ఎస్సీలు చేశారు, ప్రతిభా భారతి గారు చేశారు. తర్వాత చాలామంది ప్రముఖులు స్పీకర్గా టీడీపీ టైంలో చేశారు. మరి ఈసారి బీసీలకి ప్రయారిటీ ఇవ్వాలి. యనమల రామకృష్ణ గారు ఆల్రెడీ స్పీకర్గా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సీనియర్గా. మళ్ళీ ఇప్పుడు బీసీలకి ఇవ్వాలంటే ఎవరు అనే దాని మీద చర్చ బలంగా నడుస్తుంది. మరి స్పీకర్గా అనేది చాలా పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాలకు సంబంధించిన మరి స్పీకర్గా ఉండాలంటే చట్టాల మీద అవగాహన ఉండాలి, సీనియర్గా ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే అనుభవజ్ఞులకి అవకాశం ఇవ్వాలి అన్న ఆలోచన జరుగుతుంది. అలాంటి అనుభవజ్ఞుల దృష్టిలో బీసీ కోటాలో మన జిల్లాకు సంబంధించిన పితాని సత్యనారాయణ గారు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మరి పితాని సత్యనారాయణ గారు స్పీకర్ని చేస్తారా, డిప్యూటీ స్పీకర్ని చేస్తారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది వేళ. అయితే ఖచ్చితంగా పితాని గారికి క్యాబినెట్లో కానీ లేదనుకుంటే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఖచ్చితంగా ఛాన్స్ పితాని సత్యనారాయణ గారికి ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి నేను ఆల్రెడీ మంత్రుల శాఖలు నేను మంత్రుల పేర్లు ఎవరో చెప్పాను. జనసేన నుండి మన జిల్లా నరసాపురం నుంచి బొమ్మిడి నాయకుడు గారు మంత్రి కాబోతున్నారు జనసేన కోటాలో. మరి నిమ్మల రామానాయుడు గారు కూడా సీనియరు, మరి ఆయన కూడా మంత్రి కోటాలో ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ పితాని గారికి ఇచ్చి బొమ్మిడి నారాయణ గారు నరసాపురం ఇచ్చి పాలకొల్లు ఇవ్వాలంటే కూర్పులో తేడా వస్తుంది. ఒక్క పార్లమెంట్లోనే అన్ని మంత్రి పదవులు ఇవ్వడం చంద్రబాబు గారు ఇచ్చే అవకాశం చేయరు. కాబట్టి జనసేన కోట నరసాపురం పూర్తి అయిపోతే టీడీపీ కోటలో పితాని వర్సెస్ నిమ్మల ఇద్దరి మధ్య ఉంది. అది కూడా స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్. మరి డిప్యూటీ స్పీకర్గా పితాని సత్యనారాయణ గారికి పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. మరి 2 పదవులు ఒక పదవి అయితే పితాని సత్యనారాయణ గారు అవడం ఖాయమని చర్చ జరుగుతుంది. మరి 2 రోజుల్లో ఎవరెవరు ఏ పదవులు చేయబోతారనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,